వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ఈ కథ ముందు భాగాలు వినకపోతే అన్నీ ఆర్డర్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 52. ఆద్వి ఆ కార్ తనకంటే ముందే వెళ్ళిపోవడంతో ఆమె మనసు కొంచెం ప్రశాంతపడింది. ఆమె కోసం కాదని, కానీ ఆ కారులో వెళుతున్న అతడు డ్రైవింగ్ చేస్తూనే ఒక చేత్తో అతడి గుండెపై తట్టుకుంటూ ఆమె రూపాన్ని అక్కడ పచ్చబొట్టు పొడిపించుకొని పెట్టుకొని ఉన్నాడు. దానిపై తడుముతూ, నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నావే, అప్పట్నుంచి నా ఆలోచనలు నీ నుంచి పోవడం లేదు ఆద్వి. బలవంతంగా నిన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని నా మైండ్ చెప్తుంది ఆద్వి. కానీ నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారు. నేను నిన్ను తీసుకొచ్చినా కూడా నువ్వు తనని ప్రేమించావు కాబట్టి తనని మర్చిపోయి నాతో జీవితాన్ని జీవించలేవు. నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేను. అదేదో నేననే వాడిని నీకు దూరంగా ఉండాలి అని అని ఈ 5 ఏళ్లుగా నేను చూసిన మొదటి క్షణం నుంచి నీకు దూరంగానే ఉంటూ వచ్చాను ఆద్వి. అమ్మా నాన్న నన్ను ఇంటికి రమ్మన్నా కూడా నేను వెళ్ళకుండా దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నా. వర్క్ అంటూ ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా, ఒకవేళ ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆ క్షణం కూడా నాకు నువ్వే గుర్తొచ్చేస్తావు అని ఆ క్షణాలను పనితో నన్ను నేను బిజీ చేసుకుంటున్నా. పైగా నిద్ర పట్టడం లేదు, తిండి తినాలి అని అనిపించడం లేదు. అలసిపోవాలి, ఇంకా 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 అలసిపోవాలి. నీ ఆలోచనలను రానంతగా నిద్ర పట్టాలి. అలా పట్టాలి అంటే నా చావు ఒకటే దీనికి పరిష్కారం అని అనిపిస్తుంది. అసలు ఏం చేశావే, అసలు ఇక్కడికి ఎలా ఎక్కేశావే అని బాధపడుతూ ఉన్నాడు అతడు. అప్పుడే అతడికి ఫోన్ రావడంతో కొంచెం చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటువైపు ఫోన్లో ఆ అబ్బాయి తల్లి మాట్లాడుతూ, నువ్వు ఇండియా వచ్చి కూడా కనీసం ఈ అమ్మని చూడాలి అనిపించలేదారా నీకు? అసలు ఈ తల్లి తండ్రి ఉన్నారు అనే విషయం కూడా మర్చిపోయావా నువ్వు అని ఆవిడ బాధపడుతూ చెప్తూ ఉంటే అతడు, మా నేను వచ్చిన పని అయిపోయింది, నేను మళ్ళీ వెళ్ళిపోతున్నా అన్నాడు. ఆవిడ కోపంగా, అయినా ఈ లోకంలో ఆ పిల్ల ఒకటే ఉందారా? మనం అడిగాం కదా పెళ్లి చేసుకుంటాం అని, మీ కూతుర్ని మాకు ఇవ్వమని చెప్పి, కానీ ఆ పిల్ల ఎవరినో ప్రేమించింది అంట. అందుకోసమని ఆ పిల్ల కోసం ఈ ఊరు నుంచి ప్రేమించిన వాడి కోసం ఆ ఊరికి వెళ్ళిపోయారు. ఫ్యామిలీ దానికోసం వెతుక్కుంటూ సంవత్సరానికి ఒకసారి దాన్ని చూడటానికి నువ్వు వస్తుంటావు ఇండియాకి. అంతా మా కర్మ. కొడుకునైతే కన్నాము, అల్లారు ముద్దుగా పెంచాము, కోరింది ఆటగా చూసుకున్నాము. మా బిజినెస్ చూసుకోమంటే చూసుకోకుండా నువ్వేమో వైల్డ్ ఫోటోగ్రఫీ అంటూ నీకు ఇష్టమని చెప్పి దానివైపు మక్కువ చూపించావు. సరే అని అప్పటికి నాన్న సైలెంట్ అయిపోయాడు. ఈ వయసులో కూడా నాన్నే బిజినెస్ చూసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఆ పిల్ల వెంటే పడుతున్నావు. ఇంటికి రా నాన్న, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారా అని ఆవిడ బాధగా చెప్తూ ఉంటే విక్రాంత్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, మా నేను ప్రేమించిన మొదటి ప్రేమ అమ్మ అది. మర్చిపోవడం అంత ఈజీ కాదు. తను నాకు తన ప్రేమను ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే ప్రేమించాను కదా. ప్రేమంటే వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ప్రేమించడం కాదుమా. మనం ప్రేమించిన వాళ్ళ కోసం మన ప్రాణమైనా ఇచ్చేయడం. నాది అలాంటి స్వచ్ఛమైన ప్రేమ. ఇక నా ఎఫర్ట్స్ అయితే నేను పెట్టాను, కానీ ఆ దేవుడు నా తలరాతలో ఆ అమ్మాయిని రాయలేదు. అలాగని నేనేదో ఇప్పటికిప్పుడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను, తనను మర్చిపోతాను అని కూడా నేను మీకు చెప్పలేదు. మీ ఆలోచనను మీరు మానేసేయండి. నాకు అసలు ఇండియా రావాలని కూడా లేదు. ఏదో అర్జెంట్ వర్క్ మీద ఇక్కడి దాకా వచ్చాను. మళ్ళీ నేను ఈరోజు నైట్ అంతా వెళ్ళిపోతున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న ఒకవైపు ఫోన్లో అరుస్తున్నా వినకుండా కాల్ కట్ చేశాడు విక్రాంత్.
విక్రాంత్ అసహనంగా స్టీరింగ్ వైపు తన చేత్తో గట్టిగా కొట్టి, నీకోసమే వచ్చాను ఆద్వి. నిన్ను ఎంతగా చూడాలి అని నా మనసు పదే పదే పోరు పెడుతుందే. తట్టుకోలేకపోయా ఈ బాధను. అందుకే వచ్చేసా అని బాధపడుతూ అక్కడి నుంచి అతడి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు విక్రాంత్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక 2 రోజుల తర్వాత జై అమ్మగారు ఆద్వి ఈవినింగ్ టైం ఆ ఆద్వి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆద్వి వాళ్ళ ఇంటి ముందు కారు ఆగగానే ఎవరా అని ఆ రోజు ముగ్గురు ఇంట్లోనే ఉండడంతో ఆద్వి మరియు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇంట్లోనే ఉండడంతో కార్ రాగానే అర్థమైపోయింది. వెంటనే ఆద్వి బయటికి పరిగెత్తుకుంటూ చిన్న పిల్లల అత్తయ్య అంటూ ఆవిడను హగ్ చేసుకుంది. ఆవిడ కూడా ఆద్విని చూసి ప్రేమగా తన తల నిమిరి, ఎంత చిక్కిపోయావే నా మేనకోడలా, మీ అమ్మ సరిగ్గా అన్నం పెట్టడం లేదా అని ఆవిడ అడిగేసరికి ఆద్వి కంప్లైంటింగ్గా, ఎక్కడా, ఆవిడకి నన్ను తిట్టడమే సరిపోతుంది అని బుంగమూతి పెట్టింది ఆద్వి. దాంతో అప్పుడే ఆద్వి వాళ్ళ అమ్మగారు ఇంట్లో నుంచి వచ్చి ఆద్వి చెవి పట్టుకుని, ఉసి వసపిట్ట, అన్నీ అబద్ధాలే. మీ అత్తను చూసినా లేదా మీ నాన్నను చూసినా అబద్ధాల చిట్టా విప్పేస్తావు కదా. దీని మొహం వదిన, దీన్ని 4 తన్ని నేనే తినిపిస్తుంటా, లేదంటే ఇది తినే రకమేనా అని ఆవిడ మాట్లాడుతూ జై అమ్మగారిని ఆవిడ మాట్లాడిస్తూ ఉండేసరికి అప్పుడే ఆద్వి నాన్న కూడా, ప్రయాణం బాగా జరిగిందా చెల్లి అన్నారు ఆయన. దాంతో ఆవిడ, హా అన్నయ్య, బాగా జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఆయన, బావగారు ఎలా ఉన్నారమ్మా, జై ఎలా ఉన్నాడు అని అడిగారు. అందరూ చాలా బాగున్నారు, కాకపోతే వాళ్ళను కూడా రమ్మంటే వాళ్ళు ఇప్పుడు రాలేము, మాకు వర్క్ ఉంది అని తప్పించుకున్నారు. అందుకనే మిమ్మల్ని చూసి చాలా రోజులు అయిపోయినట్టు అనిపించింది అన్నయ్య, అందుకనే వచ్చేసా అని నవ్వుతూ చెప్పింది పార్వతీ గారు. పార్వతీ గారు వచ్చి హాల్లో కూర్చొని నలుగురు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే అప్పుడే ఆద్వి, అత్త, మామయ్యను, బావని కూడా తీసుకొని రావచ్చు కదా అని అంది. ఆద్వి, ఎలాగో బావకు దగ్గరలో ఎగ్జామ్స్ వస్తున్నాయి, అవి అయిపోయిన తర్వాత అందరం కలిసి ఎక్కడికైనా ట్రిప్కు వెళ్దామా అత్తయ్య, అందరం ఒకచోట ఉండి ఎన్ని రోజులు అయిపోయిందో కదా, అక్కడ ఉండుంటే మీతో కలిసి ఉండేదాన్ని, కానీ మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత నీతో టైం స్పెండ్ చేయలేదు. నాకు తెలుసు నువ్వు ఈరోజు రేపు ఉంటే ఎల్లుండి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకుంటావని అమ్మ చెప్పింది, కానీ నువ్వు ఇక్కడే ఉండాలి. ఒక వారం తర్వాత బావ వస్తే ఎగ్జామ్స్కి వస్తాడు కదా, అప్పుడు మామయ్యను కూడా మాతో పాటు రమ్మని మనం ఎక్కడికైనా వెళ్దామని ఆద్వి అమాయకంగా చెప్తూ ఉంటే అసలు తన మేనకోడలు అంటే ఆవిడకి అసలే చాలా ఇష్టం. దాంతో ఆవిడ మురిపంగా చూసుకుంటూ, సారీ తల్లి, ఈ మధ్య మామయ్యకు పని అంటూ, జైకి బిజినెస్ పని అంటూ ఇలా బిజీ అయిపోయాంరా. నేను కనుక అక్కడ లేకపోతే వాళ్ళు టైం టు టైం అస్సలు ఫుడ్ కూడా తినరు, అందుకే రావడం కుదరలేదురా. కానీ ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా మీ బావ వస్తాడు కదా, నువ్వు అన్నట్టు మనం అందరం కలిసి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం, వెళ్దాం కూడా. నేను కూడా ఇప్పుడే వెళ్ళనులే, ఇక నువ్వు బాధపడొద్దు సరేనా అంటూ ఆవిడ కోడల తలను మిరి ప్రేమగా చెప్తూ ఉంది. పార్వతీ గారు ఆవిడకి ఆద్విని కోడలుగా చేసుకోవాలి అని చాలా కోరికగా ఉండేది. కానీ పిల్లల్ని పెంచినంత ఈజీ కాదు కదా వాళ్ళ తలరాతను కూడా రాయటం. అలా జైకి తన మరదలుగానే ఇష్టం, అలాగే తనకు కూడా రామంటే ఇష్టం. ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇక ఆ మ్యాటర్ని ఆవిడ అడగలేకపోయింది. కానీ ఆవిడ కూడా చాలా మంచిది, డబ్బు ఎంత ఉన్నా పొగరు లేదు ఆవిడకు. తన కొడుకు ఇష్టపడి ప్రేమించే అమ్మాయిని ఆవిడ కోడలిగా ఒప్పుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇవేమీ తెలియని మన జన్నీ పాప భయపడుతూ ఉంది పాపం అక్కడ. అలా ఆవిడతో కబుర్లు చెప్తూ ఆవిడొచ్చిన తర్వాత మన ఆద్వి పాప
కాలేజ్ ఉన్న ఒక 2-3 డేస్ బంక్ కొట్టేసింది. ఇక్కడ మన జనని జైతో ఫోన్ మాట్లాడడం మానేసింది. కానీ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆఫీస్లో అతడి రూమ్లో ఏం జరుగుతున్నా ప్రతి ఒక్కటి ఆమెకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడే పనిచేసే ఆనంద్ ద్వారా ఆమె అతడిని కాంటాక్ట్ అయ్యి, జై మన జననికి ఏదైనా ఎమర్జెన్సీ అయితే అతడు అవైలబుల్లో లేనప్పుడు ఆనంద్కి కాల్ చేయమన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆమె ఆ ఫొటోస్ని సంపాదించి అతడిని చూస్తూ ఉండిపోతుంది. ఎలా అంటే సమయం తెలీదు, అతని రూపాన్ని చూస్తే అన్నట్టు చూస్తూ ఉండిపోతుంది. ఈ విషయం జైకి తెలుసు. అతడు మనసులోనే నవ్వుకుంటూ ఆమె ప్రేమకు మురిసిపోతూ ఉంటాడు. ఎవరైనా ఆఫీస్లో అమ్మాయిలు అతనికి దగ్గరగా రావాలని ట్రై చేసినా అతను చూపుకే భయపడిపోయి వాళ్ళు దూరం నుంచే వాళ్ళ పని చూసుకుంటూ ఉంటారు. అది జనని గమనించి నవ్వుకుంటూ నా మొగుడు నిజంగా బంగారం అని మురిసిపోతుంది. జనని కాలేజీకి వెళ్ళటం, ఇంట్లో ఏదో ఒక పని, పైగా అది ఫెస్టివల్ టైం కావడంతో జనని ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. తనే అంతా పూనుకొని మరి ఇల్లంతా నీట్గా క్లీన్ చేయించడం, మొత్తం అంతా సర్దించడం, కొత్త ఫర్నిచర్, ఇల్లు ముందు కన్నా ఇప్పుడు ఇంకా అందంగా అప్పుడు వెలవెలబోయిన కోటలా ఉంటే ఇప్పుడు అందమైన రాజుల కాలం నాటి భవనాన్ని తలపిస్తున్నట్టు మెరిసిపోతూ ఉంది ఆ కోట. దాదాపు ఇంకో 2 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. జే రావడానికి ఒక 2 డేస్ మాత్రమే ఉంది. జనని ఒకటి మాత్రమే కాలేజీకి సక్రమంగా వెళ్తుంది. నేహా, రామ్ మరియు ఆద్వి. నేహా పైన ఏదో డౌట్ వచ్చినప్పటి నుంచి జనని అప్పుడప్పుడు చూస్తుంది తనను. కానీ ఆమె వినయ్తో ఎక్కువగా తిరుగుతూ ఉంటే ఎందుకో జననికి నచ్చేది కాదు. దాంతో నేహానే జననికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. ముందులా స్వచ్ఛమైన నవ్వుతో ఇప్పుడు పలకరించదు నేహ. ఏదో జస్ట్ కనిపిస్తే ముభావంగా పలకరించాలి కాబట్టి హాయ్ అన్నట్టు పలకరించడం, లేదా ఏం మాట్లాడదు రోజు. కానీ జనని రామ్ ఇద్దరు జననిని కాలేజ్ దగ్గర వదిలిపెట్టడం, కాలేజీ బయట కొద్ది దూరంలో వదిలేసి వెళ్ళిపోతాడు రామ్ని జనని లోపలికి రమ్మన్నా అతడు ఆమె పిలిచినప్పుడు సైలెంట్గా కాలేజీలోకి ఎంటర్ అయ్యి క్లాస్ వింటుంటాడు. కానీ ఆమె చూడనప్పుడు తప్పించుకొని వెళ్ళిపోవటం, మళ్ళీ కాలేజ్ టైం అయ్యేసరికి వచ్చేయడం, ఇలా సమయం అయిపోతూ ఉంటుంది. ఎల్లుండి ఎగ్జామ్స్ అనగా ఆమె మాత్రం ఎగ్జామ్స్కు చదవకుండా ఏదో ఆలోచిస్తూ క్యాంటీన్లో ముభావంగా కూర్చొని ఉన్న జనని దగ్గరికి వినయ్ వచ్చి హాయ్ జనని అని పలకరించాడు. ఆమె కొంచెం ఇబ్బందిగా హాయ్ అన్నయ్య అని అంది. కానీ అతడు అప్పటిదాకా ఉన్న ఎక్స్ప్రెషన్ కాదది. వెంటనే అతని కళ్ళు ఎర్రగా మారాయి. కానీ ఉన్నట్టుండి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమె వైపు చూసి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు జననిని. ఆమె ఏం లేదన్నయ్య, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అంటూ కావాల్సిందే అతడికి అబద్ధం చెప్పింది. వినయ్ ఇంకేం మాట్లాడకుండా సరే నువ్వు చదువుకో జనని అని అదేదో విసుగ్గా చిరాగ్గా మాట్లాడినట్టు వెళ్ళిపోతూ ఉన్నాడు. జననికి అర్థం కానట్టు అతడి వైపు చూసింది. కానీ మనకెందుకులే ఇతడితో అనుకొని సైలెంట్గా అలాగే కూర్చొని ఉంది. అలా కూర్చొని ఆలోచిస్తున్న తన దగ్గరికి మళ్ళీ ఎవరో ఒక కాఫీ కప్తో వచ్చి తన ముందు కాఫీ పెట్టారు. ఎవరా అని ఈసారి తన ఆలోచనలు చెడగొట్టడానికి ఎవరు వచ్చారా అని అంటూ అక్కడ చూడగా అక్కడ నవీన్, జై ఫ్రెండ్. అతన్ని చూడగానే చిన్న చిరునవ్వుతో హాయ్ అన్నయ్య అని అంది. హాయ్ రా, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. ఆమె చెప్పడానికి ఏదో సంకోచిస్తూ ఏమని చెప్పమంటావు అన్నయ్య, ఇటువైపు నుంచి చూసినా అన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, ఆయనేమో నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు అని అంది. నవీన్ అర్థం కానట్టు ఆయనెవరు
అన్నాడు. జనని గుర్రుగా చూసింది నవీన్ వైపు. తను అలా చూసేసరికి నిజంగా అడుగుతున్నారా, ఆయనంటే ఎవరు అని అర్థం కాక అన్నాడు నవీన్. మళ్ళీ జనని, ఇంకెవరు, మీ బావగారు, నా బావ కూడా అని మొహం కొంచెం క్యూట్గా పెట్టి చెప్పింది. నవీన్ నవ్వుతూ, ఇప్పుడు ఏం చేశారు మా బావగారు అన్నాడు. అన్నయ్య, నాకెందుకో భయం వేస్తుంది అని అంది. అప్పటిదాకా ఆమె ఫేస్లో ఉన్న క్యూట్నెస్ ఇప్పుడు లేదు. తన ఫేస్లో బాధ, భయం, కంగారు అన్నీ కనిపించాయి. ఏమైందిరా అన్నాడు నవీన్. అది కాదన్నయ్య, అదేంటంటే భావనతో తన ఫ్యామిలీని చూసుకోమని నాకు చెప్పాడు. కానీ ఇక్కడ జరుగుతున్నవి చూస్తుంటే ఇవన్నీ నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయగలనా అని అనిపిస్తుంది నాకు అని కంగారుగా చెప్పింది. ఏమైందిరా అంటూ, ఎందుకో తెలియదు, అమ్మ కదా, తన బిడ్డ నిజాన్ని ఎలా బయటికి చెప్పగలదు. దాంతో జనని, పైగా తనకు కూడా మ్యాటర్ పూర్తిగా తెలియదు కాబట్టి అతడు చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏదో అడ్డంకు ఎవరో ఒకరు ఆపుతూనే ఉన్నారు. ముఖ్యంగా అందులో నేహ మరియు వినయ్, వీళ్ళిద్దరి పాత్ర ఎక్కువగా ఉన్నట్టు ఆమెకు అనిపించింది. కానీ బయటికి మాత్రం దాన్ని కనిపించనివ్వలేదు. ఇప్పుడు నవీన్తో కూడా రామ్ విషయాన్ని దాచిపెట్టేసింది. అతడి విషయాన్ని ఎందుకో బయటికి చెప్పాలి అని అనుకోలేదు జనని. కానీ నేహ విషయం చెప్పింది. అన్నయ్య, నీకు తెలుసు కదా, నేను మహేంద్ర మామయ్య వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంటున్నాను అని నాకు జైకి వెళ్ళేటప్పుడు వాళ్ళని చూసుకోమని చెప్పాడు. కానీ ఎందుకో నాకు వినయ్ మరియు నేహ కరెక్ట్గా అనిపించడం లేదు, ఏదో తేడా కొడుతుంది అని ఏదో చెప్పాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా నుసుగుతూ చెప్పేసింది. అంతేకాదు, నేను చాలాసార్లు గమనించా, వినయ్ అన్నయ్య నాతో మాట్లాడే ప్రతిసారి ఎందుకో నా వైపు కోపంగా చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక మనిషి మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళ చూపులో తెలుసుకోవచ్చు వాళ్ళు మనల్ని ఎలా మనసులో మన గురించి అనుకుంటున్నారు అని. పైగా నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను అన్నయ్య, అక్కడ వీటి గురించి బాగా తెలుసుకున్నా. కల్మషం లేని మనుషులే కావచ్చు, కానీ చాలా తెలివైన వాళ్ళు. కానీ ఇక్కడ మనుషులు పైకి తెలివైన వాళ్ళలా కనిపిస్తారు అంతే, కానీ పైన మెరుగులు అద్ది లోపల చాలా మోసాలు కూడా చేస్తుంటారు. వాళ్ళ మోసాలు బయటికి రావు అని ఆమె అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే నవీన్, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకురా ఇంతగా థింక్ చేస్తున్నావు అన్నాడు. అన్నయ్య, నా సిచ్యువేషన్లో నువ్వుండి ఆలోచించు. నేహ తను మా ఇంట్లోనే ఉంటుంది. తన మాట తీరు, తన బిహేవియర్ నేను వచ్చిన తర్వాత చాలా మారింది. అంతకుముందు తను ఎప్పుడూ అలా ఉండేది కాదంట. ఈ మధ్య అయితే పూర్తిగా మారింది. ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ అల్లరి చేసేది. అంతెందుకు, నేను వచ్చిన ఒక వారం రోజులు తను చాలా బాగా బిహేవ్ చేసింది. తనకి ఎప్పుడూ అలాగే ఉండేదంట. కానీ రాను రాను ఆమెలో మార్పు నాకు అది చాలా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పింది జనని. ఇంకో విషయం ఏంటంటే, నేను నిన్ను ఎలాగైతే అన్నయ్య అని పిలుస్తున్నానో వినయ్ని కూడా అన్నయ్య అనే పిలుస్తున్నాను. కానీ నేను నీతో ఉన్నంత కంఫర్ట్గా అతనితో ఉండలేకపోతున్నా. ఒక మనిషిని చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి దూరంగా ఉండాలి అని ఒక ఒపీనియన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మనసు ఏదో సంకేతం తెలుపుతున్నట్టు అది డేంజరస్గా, మనకు దానివల్ల ఏదైనా నష్టం ఉంది అని దానికి సంకేతం అని నాకు అనిపిస్తుంది అని కంగారుగా జనని ఏదేదో చెప్తూ ఉంది. నవీన్ జనని కంగారును చూసి, ముందు నువ్వు కూల్ అవ్వు అని అంటూ ఆమెకు వాటర్ ఇచ్చాడు. ఆమె వాటర్ తాగి, ఇప్పుడు కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతపడు అనేసరికి ఆమె కూడా కొద్దిసేపు కూల్ అవుతూ అతడి వైపు చూసింది. అతడు, నువ్వు చెప్పింది చూస్తే ఏదో తేడాగానే ఉంది. నీకు అనిపించకపోతే నువ్వు ఇలా కంగారు పడవు అని నాకు అర్థమవుతుంది. సరే, ముందైతే జై వస్తాడు కదా, ఎల్లుండి
ఎగ్జామ్ కదా, వాడొచ్చాక వీటి గురించి మాట్లాడుకుందాం. అంతవరకు నువ్వేం టెన్షన్ పడకు. నేను వాడిపై నిఘా పెడతా. వాళ్ళ మ్యాటర్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తా. ముఖ్యంగా నువ్వు టెన్షన్ పడకు అని నవీన్ భరోసా ఇచ్చాడు. ఆమె సరే అన్నట్టు తల ఊపింది. సరే, రేపు రథసప్తమి అంట కదా, ఏంటి ప్లాన్స్ అన్నాడు. ఏముందన్నయ్యా, గుడికి వెళ్ళాలి. చాలా రోజులైపోయింది. మైండ్ అస్సలు బాగోలేదు. ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలి అని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళ మాటలన్నీ ఇంకో మనిషి ఒకచోట అతడు 2 కళ్ళతో 2 చెవులతో వింటూ ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ విన్న తర్వాత అతడి పిడికిలి కోపంగా బిగుసుకుంది. కోపంగా, రేజే, నీ పతనానికి నీ భార్య కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకనే నిజాలన్నీ త్వరగా బయటికి లోడడానికి ట్రై చేస్తుంది అని కోపంగా అనుకుంటూ ఇంకో మాట మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడు. అలా అప్పటికే కాలేజ్ టైం అయిపోవడంతో నవీన్ డ్రాప్ చేయడంతో ఈరోజు రామ్ ముందే వెళ్ళిపోయాడు. దాంతో ఆమె ఇంటికి వచ్చి తన మామయ్యతో కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసి ఈవినింగ్ కావడంతో ఆమె డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టింది. ఆ తర్వాత అప్పటికి లక్ష్మి గారు నేను చేస్తానన్నా కూడా వినకుండా ఏం పర్లేదాంటీ, నేను చేస్తాను అంటూ తనే ప్రిపేర్ చేసి కడుపు నిండా వాళ్ళకు వండి పెట్టి తను తింటున్నట్టు జైకి ఫోటో కూడా పెట్టేసింది. అతడిని తినమని అతడు కూడా ఫోటో పెట్టిన తర్వాత అప్పుడు ప్లేట్ దగ్గర పెట్టుకొని కూర్చున్నది కాస్త అతని దగ్గర నుంచి వచ్చిన ఫోటో చూసి ఆమె తినడం మొదలుపెట్టింది సంతోషంగా. అది రోజు వాళ్లకు ఒక దినచర్యలా అయిపోయింది అలా ఫోటో పెట్టుకోవడం. ఆ తర్వాతే వాళ్లకు ఒకరి మీద ఒకరికి ఉండే ఇష్టంతో వాళ్ళ ఆకలి తీరుతుంది అన్నమాట. ఇక్కడ మన ఆద్వి పాప మాత్రం తన అత్తయ్య మీద ఇన్ని రోజులు పెట్టుకున్న బెంగ అంతా పోయేలా తనతో కావలసిన తను తినాలనుకున్న పిండి వంటలన్నీ చేయించుకుంటూ ఆవిడతో షాపింగ్కి తిరుగుతూ ఆవిడతో అల్లరి చేస్తూ చిన్న పిల్లలానే బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆద్వి. మరుసటి రోజు ఉదయం 4 గంటలకే జననీ పాప లేచి ఇల్లంతా అప్పటికే ముందు రోజు పని వాళ్ళతో శుభ్రం చేయించింది. అన్నీ ముందే చేసేసి పెట్టుకుంది కాబట్టి కేవలం బయట గుమ్మం ముందు కూడా ఒక పెద్ద ముగ్గు తానే వేసింది. ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి మళ్ళీ నైవేద్యం చేసి దేవుడికి పెట్టి అప్పటికే రామ్ని లేపేసింది. ఇంత పొద్దున్నే ఏంటి మా అని అడిగాడు. నేను గుడికి వెళ్ళాలి, నాకు తోడుగారా అని అడిగింది. ఇంత పొద్దున్నేనా, అది తెల్లవారుజామున అన్నాడు. ఇంకా చీకటిగా ఉంది, ఎందుకంటే అది చలికాలం కాబట్టి అతడికి అస్సలు లేవాలి అని అనిపించలేదు. కానీ జనని ఊరుకోదు కదా, లేవకపోతే అసలు చెప్తున్నా నేను నీతో మాట్లాడను అని అంటూ ఒక్క మాట కూడా ఇంకేం అనలేదు. రామ్ లేచి 2 మినిట్స్లో రెడీ అయ్యి వస్తా, ఓకేనా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతడి వైపు చూసి నవ్వుతూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి 2 రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేసి గుడికి తీసుకెళ్ళడానికి అలాగే అన్ని పూలు పళ్ళు అన్నీ రెడీ చేసింది. ఆ తర్వాత మా శ్రీవారికి నేను గుర్తున్నానో లేదో కనీసం కాల్ కూడా చేయలేదు అని తిట్టుకుంటూ మళ్ళీ నా పిచ్చి కాకపోతే ఇంత ఉదయాన్నే ఎందుకు చేస్తారు, అయినా రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా, వాళ్ళకు కూడా వస్తాడా లేదా ఎలాగోలా మేనేజ్ చేస్తాడా అని అనుకుంది. మళ్ళీ మేనేజ్ చేయడం ఇలాంటివన్నీ అతడికి నచ్చవు అని తెలుసు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు, రేపు మార్నింగ్నే వస్తాడనుకుంటా అని. అయినా ఈరోజే వస్తే బాగుండు కదా అని అనుకుంది మనసులో. ఆ తర్వాత రామ్ రెడీ అవ్వడంతో అతడికి వైట్ షర్ట్ వేసుకోమని చెప్పింది. నిజం చెప్పాలంటే పంచ కూడా కట్టుకోమని చెప్పాలనుకుంది. కానీ ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని అనిపించి సైలెంట్ అయిపోయింది. తెల్లవారు అప్పటికే 5 అవుతూ ఉండగా తను గంటలోనే పని మొత్తం చేసేసింది. అప్పుడే తన ఫోన్ కూడా మోగింది. ఎవరా అని చూడగా
వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఇంత మార్నింగ్ చేసావు అని అంది జనని. జనని అలా అనేసరికి అటువైపు ఉన్న ఆవిడ, ఒసే మొద్దు, ఏంటి ఇంత పొద్దున్నేనా? తెలుసు కదా నేను ఎప్పుడు ఏదైనా పండగ సమయంలో 3కే లేస్తానని. కాకపోతే నువ్వు లేవు కదే మమ్మల్ని విసిగించడానికి. కాబట్టి ఇప్పుడే లేచాను. అంతలోపు ఎందుకో నీకు ఫోన్ చేయాలి అనిపించి నువ్వు గుర్తొచ్చావు అనేసరికి జనని నవ్వుతూ, ఏంటి కూతుర్ని తిడుతూనే మళ్ళీ మిస్ అవుతున్నావా అని నవ్వుతూ అడిగింది జనని. ఒకవైపు అన్నీ సర్దుకుంటూనే ఆవిడ కొంచెం బాధగా, ఆడపిల్లను కన్న తల్లిదండ్రులం కదా, తల్లి ఖచ్చితంగా ఈ బాధ అయితే ఉంటుంది అని అంది ఆవిడ. జనని కొంచెం డల్గా ఫేస్ పెట్టి, ఇప్పుడే గుడికి వెళ్తున్నాను అమ్మా, అన్నీ రెడీ చేసుకుంటున్నా. నైవేద్యాలు కూడా ఒక 2 రకాలు చేశాను. స్వీట్స్ తెప్పించా, పళ్ళు అభిషేకానికి అన్నీ రెడీగా ఉన్నాయి అని ఆమె అంటూ ఉంటే, ఎదిగిన తన కూతురు ఆమె మాట తీరులోనే అర్థమవుతుంటే సంతోషంగా, అందుకే కాల్ చేశాను తల్లి, నీకోసమే. ఈరోజు చాలా మంచి రోజు కదా, అందుకోసమే ఈరోజు అల్లుడు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని నుదుటిన కుంకం పెట్టించుకో, ఆయన చేత్తోనే గాజులు వేయించుకో, మంచిదంట అని ఆవిడ చెప్పేసరికి నీరసంగా మొహం పెట్టేసింది. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా, ఎలాగోలా రమ్మనేదాన్ని అని మనసులో అనుకోవాల్సిన దాన్ని బయటికి అనేసింది. ఆవిడ, ఏమైందే అల్లుడు గారు లేరా అని అడిగింది. తన నోటితూలకు నోటి మీద 2 వేసుకుంటూ తనని తానే తిట్టుకుంటూ ఏం మేనేజ్ చేయాలో ఒక్క నిమిషం అర్థం కాక, అది మా అదేంటంటే ఆయన మార్నింగ్ ఏదో ఆఫీస్ వర్క్ ఉండి వెళ్ళారు, అక్కడి నుంచి రావటానికి ఆలస్యం అవుతుందంట అనగానే, సరే అయితే సాయంత్రంలోపు ఏదో ఒక సమయంలో నేను చెప్పినవన్నీ చేసే అని ఐడియా ఇచ్చింది ఆవిడ. జనని తల కొట్టుకుంటూ, నా మొగుడు ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది మా, అప్పటికి ఈరోజు అయిపోతుంది అని మనసులో బాధపడుతూ, సరే మా, ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను, తర్వాత చేస్తాను అని చెప్పి పెట్టేసింది జనని. ఆ తర్వాత వాల్పేపర్గా ఉన్న అతడి పిక్ని చూసి, నన్ను వేపుకు తింటున్నావు కదరా అని, బావా నువ్వు ఫోటోలో నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా కానీ పక్కన లేవు అని ఆలోచన నన్ను చాలా బాధ పెడుతుంది అని ఒక నిట్టూర్పు విడిచి, అప్పటికే రామ్, అమ్మ రెడీనా అని పిలిచేసరికి, హా వస్తున్నా రామ్ అని చెప్పి గుడికి బయలుదేరారు. వాళ్ళు ఇద్దరూ కలిసి అప్పుడే వాళ్ళు కారులో వెళ్తున్న సమయంలోనే జననికి ఫోన్ వచ్చింది. ఎవరా అని భయంగా చూడగా అది ఆద్వి. ఆద్వి నుంచి ఫోన్ రావడంతో చిన్న చిరునవ్వుతో, ఏంటి మేడం పొద్దున్నే కాల్ చేశారు అని ఎవరైనా గుర్తొచ్చారా, లేదా వాళ్ళ కోసం ఫోన్ చేశారా ఏంటి అంటూ పక్కనే ఉన్న రామ్ వైపు చూసి నవ్వుతూ మాట్లాడింది జనని. ఆద్వి కోపం వచ్చి ఉడుక్కుంటూ, నేను నీకు అత్తయ్య వచ్చింది అని చెప్పడం మర్చిపోయానని కాల్ చేస్తే నువ్వు నాకు కావాల్సింది మండేలా ఏడిపిస్తున్నావా, ఉండు ఇలా కాదు నీ పని చెప్తాను అని ఉడుక్కుంటూ, ఈరోజు పండగ కదా మేడం గుడికి వెళ్ళలేదా అని అడిగింది. జనని నవ్వుతూ, నీకు తెలుసు కదా ఖచ్చితంగా వెళ్తానని, ఆల్రెడీ నేను రామ్ ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యాం అని అంది జనని. ఆద్వి, అమ్మ దొంగ, కావాల్సిందే పక్కనే ఉన్నాడని నన్ను ఉడికించడానికి కావాల్సిందే అన్నావా, ఇలా కాదుండు అని అంటూ, ఇంతకు ఏ గుడికి వెళ్తున్నావు బంగారం అని అడిగింది ఆద్వి. ఆద్వి జనని పలానా గుడి అని చెప్పేసరికి ఆద్వి నవ్వుతూ, పర్లేదు వెతకపోయిన తీగ చేతికే దొరికినట్టు నువ్వు దొరికేశావు అని మనసులో సంబరపడి, మేం కూడా గుడికి వస్తున్నాం అని అంది ఆద్వి. మీరునా అంటే ఎవరెవరు అనేసరికి, అదే నేను ఇంకా నా ఫ్రెండ్స్ అనేసరికి, ఇక్కడ నీకెవరు ఫ్రెండ్స్ ఉన్నారు అని అంది జనని. ఆద్వి, ఇక్కడి వాళ్ళు కాదులే, ఊరి నుంచి వచ్చారు నా కోసమే అని అంది ఆద్వి.
ఆద్వి అలా అనేసరికి జనని ఉడుక్కుంటూ, హో అందుకేనా మేడం గారు ఒక వారం నుంచి మాకు దర్శన భాగ్యం కూడా ఇవ్వలేదు, కనీసం కాల్ కూడా లేనిదే మమ్మల్ని మర్చిపోయారన్నమాట మీ ఫ్రెండ్స్ వల్ల అని అంది ఉడుక్కుంటున్నట్టు ఫేస్ పెట్టి. ఆద్వి నవ్వుతూనే, ఇప్పుడు టెంపుల్కి వస్తున్నా కదా, అక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు నా నుంచి నీ చూపు కూడా తిప్పను, చూడు నన్ను అంతగా చూడాలనిపిస్తుంది నీకు అంటూ చెప్పి మళ్ళీ జనని ఏదో మాట్లాడేసరికి కాల్ కట్ చేసేసింది ఆద్వి లొడ వాగేసి. రామ్ మరియు జనని అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏమైంది తనకి అని అనుకున్నారు. జనని రామ్ ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో ప్లాన్ చేసింది అన్నాడు రామ్. జనని అర్థం కానట్టు ఫేస్ పెట్టేసరికి రామ్ మాట్లాడుతూ, తనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, నాకు తెలిసినంత వరకు అది ఎవరితోనూ ఇంటికి తీసుకొచ్చేంత చనువుగా ఉండదు అని చెప్పాడు జన్నీతో. జన్నీ కూడా ఆద్వే గురించి ఈ కొద్ది రోజుల్లో చాలా అర్థమయ్యింది. తనతో తప్ప కాలేజీలో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం కూడా తను గమనించింది లేదు. ఇక్కడ ఆద్వి ఫోన్ పెట్టేసి తన పక్కన కారులో కూర్చొని ఉన్న తన అత్తయ్య వైపు చూసింది. తన అత్తయ్య తన వైపు డౌట్గా చూస్తూ ఉంటే ఆద్వి నవ్వుతూ, ఎందుకు అంతలా చూస్తున్నావు అని అంది. ఏం లేదు, ఎప్పుడు చిన్న అబద్ధం చెప్పమన్నా అస్సలు చెప్పవు కదే, ఈరోజు ఉన్నట్టుండి అబద్ధం చెప్పేసరికి కొంచెం డౌట్ వేసింది అని ఆవిడ అనేసరికి, అత్తయ్య అది సరే కానీ నా ఫ్రెండ్తోనేలే, అందుకోసమే అలా మాట్లాడా. అయినా బావా మామయ్య ఎక్కడిదాకా వచ్చారంట అని అంది ఆద్వి. వాళ్ళు ఇంకో 1 అవర్లో వస్తారంట, మనం దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడే వెయిట్ చేద్దాం, అప్పటికి వాళ్ళు వచ్చేస్తారు అని ఆవిడ చెప్పేసరికి, ఈరోజు నా జనని బంగారానికి సర్ప్రైజ్ ఇవ్వాలి, బావ వస్తున్నట్టు తనకు చెప్పొద్దు అన్నాడు. తను పాపం బావను రమ్మని అడగాలి అనుకుంది, కానీ అక్కడ బావకు ఎక్కువ వర్క్ ఉంటుందని డిస్టర్బ్ చేయలేదు. కానీ డైరెక్ట్గా గుడిలోనే చూపిస్తాను బావను అని ఎక్సైట్ అవుతూ ఉంది ఆద్వి. జనని వాళ్ళు కొంచెం ముందే బయలుదేరడంతో గుడిలోకి వెళ్ళటంతోనే డైరెక్ట్గా, అమ్మా నువ్వెళ్ళు, అన్నీ నేను తీసుకొస్తా అన్నాడు. జనని అతడు చెప్పినా కూడా వినకుండా ఆమె కూడా కొన్ని తీసుకొని ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ పెట్టి, రామ్ నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసి వస్తా అని అంది జనని. అతడు గుడికైతే ఆమె కోసం మాత్రమే వచ్చాడు, అతడికి రావాలి అనే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. ఇక దాంతో సరే అన్నట్టు తల ఊపి అక్కడే కూర్చున్నాడు. ఆమె మాత్రం అన్నీ పూజారి గారికి ఇచ్చి అభిషేకం చేయించండి స్వామికి, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేస్తాను అని జనని అక్కడి నుంచి వెళ్ళింది. పంతులు గారు అవి అన్నీ తీసుకుని స్వామికి చేయాల్సిన మిగతా పనుల్లో ఆయన పడిపోయారు. ఆయన ఆ గుడి సిటీ కొంచెం దూరంగా ఉంది కావటం వల్ల పెద్దగా జనాలు ఎవ్వరూ లేరు. పైగా తెల్లవారుజామున 5 గంటలకే కాబట్టి ఆమె వెళ్ళి ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసుకుంటూ దాదాపు 108 ప్రదక్షిణలు చేసింది. పూజారి గారు గర్భగుడిలో నుంచి చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఆయన పూజంతా అయిపోయినా తను లోపలికి రాకపోయేసరికి, తల్లి ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నావు అని అనేసరికి, 108 పూజారి గారు అని అంది జనని. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ, పెద్దింటి పిల్లలా ఉన్నావు, చాలా సున్నితంగా ఉన్నావు తల్లి, అలాంటిది ఇంత పొద్దున్నే ఇంత చలిలో 108 అంటే చెయ్యగలవా అన్నారు. అప్పటికే చాలా సమయం నుంచి ఆమె చేస్తూనే ఉంది కాబట్టి కొంచెం ఆమె మొహంలో అలసట ఉంటే, పర్లేదు పూజారి గారు, మధ్యలో ఆపకూడదంట, ఆల్రెడీ 70 ప్రదక్షిణలు చేసేసాను, ఇంకింత కొన్నే కదా, ఇది కూడా అయిపోతాయి, నేను ఆల్రెడీ ప్రసాదం కూడా తెచ్చాను, అది మిగతా భక్తులకు పంచండి అని అంటూ ఆమె ప్రదక్షిణలు చేయటంలో మునిగిపోయింది. ఆయన ఆశ్చర్యంగా, ఈ కాలంలో ఇంత అరుదుగా
ఉంటారు ఇలాంటి అమ్మాయిలు చాలా వరకు అని జనని వైపు ముచ్చటగా చూసి లోపలికి వెళ్ళిపోయారు. రామ్ కూడా ఆయన చెప్పి చూశాడు. కానీ తను ఎంత చెప్పినా వినదని, అమ్మా నేను బయటికి వెళ్తున్నా, ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యి అని అతడికి అక్కడ ఉండటం ఎందుకో ఆ క్షణం నచ్చలేదు. అందుకే అతని మైండ్కి అర్థమైపోయింది అక్కడికి ఆద్వి వస్తుంది అని. అందుకే అతడు తప్పించుకుంటున్నాడు. జనని ప్రదక్షిణలు చేస్తుంది కాబట్టి ఏం మాట్లాడకుండా ఆ క్షణం సైలెంట్గా తన పూజ చేస్తూ ఉంది. పైగా ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళాలి అనిపించలేదు రామ్కి. అందుకోసమని పూజారి గారికి మరీ మరీ చెప్పి, పంతులు గారు నాకు ఒక ఎమర్జెన్సీ వర్క్ వచ్చిందండి, అందువల్లే నేను వెళ్తున్నా. మా వదిన ఇక్కడ పూజ చేస్తుంది, తనని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా అవసరం ఉంటే ఇది నా నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను త్వరగా వచ్చేస్తా అని చెప్పి రామ్ బయటికి వెళ్ళిపోయాడు. పూజారి గారు సరే అని చెప్పడంతో ఆ తర్వాత రామ్ వెళ్ళిపోయాడు కాబట్టి జర్నీ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా తను పూజ చేస్తూనే ఉంది. మనసులో, స్వామి చాలా కష్టాల తర్వాత నా ప్రేమను దక్కించుకున్న నాన్న ఎవరినో ముక్కు మొహం తెలియని వాడిని తెచ్చి పెళ్లి చేసుకోమన్నప్పుడు నేను నా బావను ప్రేమించి వాడిని ఎవరిని ఎలా పెళ్లి చేసుకోవాలి అని ఇలా చాలా చాలా ఏడ్చా. కానీ నా బావతో నేను కలిసి ఉండటానికి నువ్వు ఏర్పరిచే ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటే మా బంధాన్ని నువ్వు ఎప్పటికీ వేరు కానివ్వవు అని నాకు అనిపిస్తుంది, నా మనసుకు అనిపిస్తుంది స్వామి. అందుకే ఏ రోజైతే అమ్మ చెప్పినవి అన్నీ చేసి ఉండాల్సింది, అది ఆడపిల్లకి ఐదోతనం కదా. కానీ నా బావ అక్కడెక్కడో ఉన్నాడు. ఒకవేళ ముందే తెలిసి ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రప్పించేదాన్ని. కానీ అలా చెయ్యలేకపోయా. నన్ను క్షమించి మేమిద్దరం ఎప్పుడూ కలిసి ఉండేలా చెయ్యి స్వామి. మనసులో దేవుణ్ణి కొలుస్తూనే దాదాపు నూరు పూర్తి చేసింది. అప్పుడు ఆద్వి వాళ్ళ కారు గుడి ముందు ఆగింది. రామ్ అదంతా దూరం నుంచి చూసి ఆశ్చర్యంగా, ఇది వాళ్ళ అమ్మ వాళ్ళతో వచ్చిందా, దొంగ మొహంది, కానీ ఫ్రెండ్స్తో వస్తున్నా అని అబద్ధం చెప్పింది, పెద్ద దొంగ మొహందిది, ఏ రోజైతే నిజం చెప్పి చచ్చింది కనుక అని తిట్టుకున్నాడు మనసులో. ఇదండి, ప్లీజ్ పెట్టలేదు అని అనుకుంటున్నారు, కానీ పెట్టడానికి టైం కుదరడం లేదు, కానీ తప్పకుండా ఇచ్చేస్తాను.